హాయ్ అందరికి నమస్కారం. జోగి రమేష్కి చుక్కలు కనపడుతున్నాయి. మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అని వేడుకునే పరిస్థితికి వచ్చేసాడు జోగి రమేష్. కుటుంబం మొత్తాన్ని ఏదో ఒక టైంలో అరెస్ట్ చేసే అవకాశం కనపడతా ఉంది. దీని మీద జోగి రమేష్ మహిళా కోర్టుకు, విజయవాడలో ఉండే మహిళా కోర్టుకు ఆయన వెళ్ళటం జరిగింది. ఆ కోర్టులో పిటిషన్ వేశారు. వరకట్న వేధింపులు, హత్యాయత్నం ఇలాంటి రకరకాల కేసులు జోగి రమేష్ కుటుంబంలో దాదాపు 11 మంది మీద ఈ కేసులు పెట్టడం జరిగింది. మేఘన రాజు పెళ్లి 2025లో జరిగింది, మేలో. ఆ తర్వాత నుంచి కూడా మేఘనకు వేధింపులు మొదలయ్యాయని చెప్తోంది. ఆ పిటిషన్లో చాలా సంచలనమైన విషయాలు పొందుపరిచింది మేఘన. ఒకటి, రాజీవ్ అనే వ్యక్తి సంసారానికి పనికిరాడు, శారీరకంగా అన్ఫిట్, అలాంటి వ్యక్తిని దాచి నాకు పెళ్లి చేశారు అనేది ఒకటి. రెండవది, హిందువులం అని చెప్పి పెళ్లి చేసి చివరికి తేలింది ఏంటంటే వాళ్ళు హిందువులు కాదు, క్రిస్టియానిటీ మతం పుచ్చుకున్నారు అనేది రెండవది. సో హిందువులం అని చెప్పేసి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత దీపారాధన చేయాలి, దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి, ధూపదీప నైవేద్యాలు చేయాలంటే ధూపం వెలిగించగానే వాళ్ళు వెటకారంగా శవం గాలిన వాసన వస్తోంది ఏంటి అని చెప్పేసి వెటకారంగా మాట్లాడారు, అవహేళన చేశారు, హిందూ మతాన్ని అవహేళన చేశారనేది ప్రధానంగా ఆ అమ్మాయి మోపిన అభియోగం. ఒకటి, శారీరకంగా అన్ఫిట్ అతన్ని పెళ్లి చేశారు. రెండు, కులం మార్చి కులం తప్పు చెప్పి పెళ్లి చేశారు. మూడు, ఆ అమ్మాయి మీద వరకట్న వేధింపులు, 5 కోట్ల రూపాయల కట్నం తేవాలి, అలాగే ఒక బెంజి కారు తేవాలి, అలాగే ఆడబిడ్డకు చదివింపులు పెట్టాలి. కాబట్టి అదనపు కట్నం కోసం హెరాస్మెంట్స్, అలాగే ఆ అమ్మాయి మీద హత్యాయత్నం. ఒక రకంగా చెప్పాలంటే హనీమూన్కి తీసుకెళ్ళినప్పుడే తోసి చంపేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత మామ స్వయంగా వచ్చి దిండుతో మొహం మీద పెట్టి అదిమేసి ఊపిరాడకుండా చేసి చంపేద్దాం అనుకున్నాడు అనేసి రకరకాల ఆరోపణలతోటి మేఘన చాలా బలమైన కేసు నమోదు చేసింది ఇవాళ. సో ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా జోగి రమేష్ కుటుంబం యావత్తు కుటుంబాన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ముందుకొచ్చి విజయవాడ మహిళా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అయితే పిటిషన్ స్వీకరించింది, తీర్పు ఇంకా రాలేదు. సో ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసుకుంటున్నారు. సో ముందస్తు బెయిల్ వస్తుందా, లేకపోతే ఇది తీవ్రమైన నేరంగా పరిగణించి ఖచ్చితంగా దీన్ని కొట్టేస్తుందా ఈ పిటిషన్ కోర్టు అనేది తేలాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద అయితే ఇక్కడ ముసుగు తొలగిపోయింది జోగి రమేష్ అని చెప్పాలి, పాపం పండింది జోగి రమేష్ అని చెప్పాలి. సో ఇది కలియుగం, కర్మలు ఎక్కడికి పోవు జోగి రమేష్, డెఫినెట్గా అవి తిరిగి తిరిగి వెంటాడి వేధిస్తాయి. అది ఇవాళ జోగి రమేష్ ఫ్యామిలీని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. మరి దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారు, ఎప్పుడు దీన్ని అరెస్ట్ చేస్తారా, ముందస్తు బెయిల్ వస్తారా అనేది మాత్రం తేలాల్సిన అవసరం ఉంది.